నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మనతోటి మాట్లాడడానికి కాంగ్రెస్ స్పోక్ పర్సన్ రాహుల్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో చివరికి వచ్చేసరికి చాలామంది ప్రయత్నాలు చేశారు టికెట్ కోసం. చివరికి వచ్చేసరికి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. సో బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎట్లా చూస్తారు? యా ఇప్పుడు ఏంటంటే బీసీ సామాజిక వర్గానికి ఇప్పుడు బీసీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బీసీ ఇప్పుడు 42% కోసం ఆ నినాదంతో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో తీసుకెళ్ళిండు. సో జూబ్లీహిల్స్లో కూడా ఒక జూబ్లీహిల్స్ లోకల్ అభ్యర్థిని ఇంతవరకు 47 ఏళ్ళు అవుతుంది అక్కడ టికెట్ ఇవ్వకుండా. ప్రజెంట్గా ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతోనే ఘన విజయం సాధిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము నమ్ముతున్నాం. ప్రజలు కూడా ఆ దిశగా ఓట్లేస్తారని చెప్పి మేము మరోసారి తెలియజేస్తున్నాం. ఏదైతే గత 10 ఏళ్ళుగా అక్కడ బీఆర్ఎస్ పరిపాలించింది, అలాగే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. వాళ్ళ భార్యకి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సో ఆ సానుభూతి వాళ్ళ మీద ఎక్కువ ఉండి వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎట్లా చూస్తారు? సానుభూతి అనేది కేసీఆర్ భ్రమ, ఫామ్ హౌస్ భ్రమ అంతా. ఫామ్ హౌస్ పాలన చూస్తారా, ప్రజాపాలన చూస్తారా? ప్రజలకు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ప్రజాపాలనకి అందరూ జైగొడుతురు. ఏ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పి ఓకే, దురదృష్టం ఒక శాసనసభ్యులు చనిపోయిండు, ఓకే, దానికి మేము బాధాకరంగానే ఓకే మేము బాధిస్తున్నాం. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, మేము ఏదో గెలుస్తాం, వాళ్ళ వైఫ్ నిలబెట్టినంత మాత్రాన పిచ్చి కళలు కట్టుండు కేసీఆర్. ఫామ్ హౌస్లో కూర్చొని కళలు కనంటారా నాయన, మీకు చేత కాకపోతే సపోర్ట్ ఉండరు. ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత లేకుండా ఈరోజు నువ్వు వాళ్ళ ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్కే ఇచ్చి అని చెప్పి ఏదో ఘన విజయం సాధిస్తారని చెప్పి నువ్వు ఏదో భ్రమలాలు ఉన్నావు. ఆ భ్రమలు ఇవన్నీ నీ జేబులో పెట్టుకొని కూర్చో. ఏదైతే బీఆర్ఎస్ వచ్చేసి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేసి దాదాపుగా బాకీ కార్డ్ అనే నినాదంతో ముందుకెళ్తా ఉంది. ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ఇచ్చిందో 6 గ్యారెంటీలు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. అందులో 1-2 గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయినాయి. ఏదైతే 420 హామీలు ఉన్నాయో అందులో కూడా ఏది చేయలేదు. కానీ అదంతా తీసుకొని బాకీ కార్డ్ అనే ఒక కార్డుని తయారు చేసుకొని ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం కనబడతా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు బాకీ కార్డు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిరు. మరి మీరు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, 10 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఉన్నాయో మేము బాకీ కార్డు కూడా ఆల్రెడీ తయారు చేస్తాం. ఆయనకి ఒకరికి బాకీ కార్డు కాదు, ఈ సన్నాసి కేటీఆర్ బాకీ కార్డు అని చెప్పి తిరుగుతున్నాం కదా. సన్నాసి కేటీఆర్, అవులే కేటీఆర్, నువ్వు ఎన్ని సంవత్సరాల్లో ఎంతమందికి బాకీ ఉన్నావు, తెలంగాణ ప్రజలకి ఏ విధంగా హామీలు ఇచ్చినావో అవి కూడా నీకు ఇంప్లిమెంట్ చేసి మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మొదటిగా జూబ్లీహిల్స్లో నువ్వు కూడా పెట్టినావు కదా, మేము కూడా అవే నీ 10 ఏళ్ళ పాలనలో నువ్వు ఏ విధంగా నువ్వు బాకీ పెట్టావు మేము అవి కూడా తీసుకుంటాం. కానీ 420 పథకాలు అని చెప్పి ప్రజలకి ఇచ్చే పథకాలను పట్టుకొని 420 అంటుంది దుర్మార్గులు కేసీఆర్, హరీష్ రావు, ఈ సన్నాసులు 420 కాదు, బీఆర్ఎస్ పార్టీ 420, ఈ చెత్తగాలు 420. మేము మాకు అనడం రాదా? మేము పథకాలు ఇస్తున్నాము, మేము ఏ పథకాలు ఇవ్వడం, ఆ పథకాల మీద విమర్శించామని చెప్పు. కానీ ఆ పదాన్ని 420 పథకాలు అని చెప్పి పదే ప్రెస్ మీట్లో మాట్లాడుతుండు. కేటీఆర్ అంటాడు 420 కానీ 420 మాటలే వస్తాయి. ప్రజలకి ఇచ్చే పథకాలని వాడవాడు 420 అనడానికి ఒక నాయకుని లెక్క మాట్లాడాలి. కానీ 420 అంటే అహంకారం ఎందుకు? కేటీఆర్ నీకు బల్పా కావురమా? అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మేము మేము ఎంత విచ్చలవిడిగా తిరిగినాం. ఇప్పుడు కూడా మమ్మల్ని ఎవడి తొక్కి తోలు తీస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఊకోరు, కాంగ్రెస్ పార్టీ ఊకోదు. బిడ్డ కేటీఆర్ ఖబర్దార్, ఏడుదాకానవుతుంది. నీ అహంకారం మాటలు బంద్ చేసుకుంటేనే మర్యాద ఉంటుంది. లేకపోతే నిన్ను రోడ్ల మీద నువ్వు 420 ఏ పథకాలు అవుతావు ఆ పథకాలతోని ప్రజల్లో చూపించుకుంటే నీ ముఖమే 420 మాటలు మాట్లాడుకుంటే మేము మరోసారి మాట్లాడతామని తెలియజేస్తున్నాడు. ఏదైతే బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారో అలాగే చాలామంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా టికెట్ ఆశపడి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సహాయ సహకారాలు ఎంతవరకు ఉండబోతుంది? నవీన్ యాదవ్ గారికి గెలవడానికి వాళ్ళు ఎలాంటి సహాయాలు చేయబోతా ఉన్నారు? డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఆశావాదులు ఎక్కువ ఉంటారు, స్వేచ్ఛ కూడా ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఎవరి బాధలైనా ఎవరిది ఏదైనా టికెట్ కోసం చాలామంది ఆశిస్తారు. ఎవరి కార్యకర్త కూడా ఆశిస్తాడు మా దాంట్లో ఎమ్మెల్యే టికెట్. మేము వాళ్ళకి అదృష్టం ఉంటే చాలామంది నాయకులను కూడా కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా చేసిన దినం రేవంత్ రెడ్డి గారు ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు డైవర్షన్గా పాలిటిక్స్గా మాట్లాడుతుంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అవన్నీ ప్రజలు పట్టించుకోకుండా మేము హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు పలుకుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ, పీసీసీ కమిటీ కానీ, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కానీ, మంత్రులు కానీ ఎవరైనా చెప్పారు ఆ విధంగా. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు నిన్న మీనాక్షి నటరాజ్ గారు బూజగిచ్చారు.
అది ఇతర నాయకులు కూడా ఉన్నారు, ఆ ఇతర నాయకులు కూడా బుజగిస్తారు. సో వాళ్ళకు కూడా పదవులు ఇస్తారు. ఆశావాదులు ఎంతమంది ఉండొచ్చు, కానీ అందులో ఎవరికో ఒకరు సాధ్యమవుతుంది. అందులో కూడా గెలుపు ఓటమి సాధ్యమే. ఎవరు ఏదో ఏదో ఒక నాయకుడు గెలవాల్సిందే, ఏదో ఒక నాయకుడు ఓడిపోవాల్సిందే. సో సర్వే ప్రకారంగా నవీన్ యాదవ్కి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఆ సర్వే ప్రకారంగా తీసుకొని ఎగ్జాంపుల్ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు కానీ హైకమాండ్ కానీ. అది ఇక్కడ స్టేట్లో జరిగింది కాదు, ఢిల్లీ నుంచి వస్తుంది. ఖర్గే, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఆశీర్వాదంతోనే టికెట్ ఇస్తారు. ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి కోర్టు 4 వారాలు గడువు ఇచ్చింది. ప్రతిపక్షాలు ఏమంటున్నాయనంటే ఏదైతే ఈ కోర్టుల ఎమ్మటి పెట్టుకొని వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే మొత్తం రెడ్డి రాజ్యం ఇటు ఏది పిటిషన్ వేసేటోళ్ళు కూడా రెడ్డి వాసులే అంతా వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళే జీవోలు తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళే మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అంటే ప్రజలతో ఆడుకుంటున్నారా? గత 10 ఏళ్ళు ఉన్న మా ప్రభుత్వం ఇలా ఎప్పుడు చేయలేదు, స్థానిక ఎలక్షన్లను కూడా మేము ఎప్పుడూ ఆపలేదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తాం. స్థానిక ఎలక్షన్లు నిన్ననే ఎలక్షన్ కమిటీ వాయిదా వేసింది. కోర్టు ఏమో ఈరోజు తీర్పు ఇచ్చింది. కావాలంటే మీరు స్టేట్మెంట్ కూడా 50% కన్నా ఎక్కువ ఇవ్వకుంటే 50% లోపు పెట్టుకొని స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ పెట్టండి అని చెప్పని కోర్టు ఆల్రెడీ స్టే ఉన్నాగానే ఇచ్చేసింది మనకు తీర్పు ఈరోజు. సో వాళ్ళు ఏదో డైవర్షన్గా ఏదో మాట్లాడబోతుంటారు, కానీ అవన్నీ ఎవ్వరూ పట్టించుకోరు. ఇంకొకటి కూడా చెప్పాలంటే జూబ్లీ హిల్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి మేము బీసీల కోసం పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి కార్యకర్తలు నాయకులు వాళ్ళ పటాకులు కాల్చుకుంటే సంబరాలు చేస్తారు. అందులో బీసీ లేరా? మేము అడుగుతున్నాం, బీసీ లేరా? మేమేమో ఎర్రటెండలు నిలబడి కొట్లాడుతున్నాం. మేము హైకోర్టు దగ్గర ఉండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కొంచెమన్నా సిద్ధశుద్ధి ఉందా? కొంచెమన్నా సిగ్గుందా? అసలుకు ఉప్పు కారం తింటారు తెలంగాణ నుండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు. ఎందుకంటే కేసీఆర్ దొర కాబట్టి బీసీల మీద ప్రేమ ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ బిడ్డగా ఉండి 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి ఆలోచించి ఆ దిశగా ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా పోతుండు. బీసీకి సంబంధించింది ఏదైతే ఉన్నాయో 42% రిజర్వేషన్ వీళ్ళు కాలయాపన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్కి సంబంధించి కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, అది కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలి, దానికి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు. కానీ వీళ్ళు దీన్ని పబ్లిక్ని మభ్య పెడుతున్నారు, ఏదో చేస్తామని చెప్పేసి. ఇది కాదు, మేము కూడా వస్తాము, ఢిల్లీకి వెళ్ళి పోరాడదాము, పార్లమెంట్లో బిల్లు పెట్టించి చట్టసభల్లో దాన్ని చట్టం చేపిద్దాము అని అంటే రేవంత్ రెడ్డి గారు వస్తలేరు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సిగ్గుండాలి అట్లా మాట్లాడడానికి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గుండాలి, కొంచెం సిగ్గు శరం. ఉప్పు కారం తింటే మీ కళ్ళేమన్నా ఎత్తుకుపోయినా కాకులు? నేను అడుగుతున్నా. జంతర్ మంతర్ దగ్గర రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డగా ఉండి జంతర్ మంతర్ దగ్గరకు బీసీల కోసం పోరాటం చేయడానికి వచ్చిండు. ఇక్కడ ఫామ్ హౌస్లో వండుకున్నావు నువ్వు. ఈ రోజు నువ్వు కేసీఆర్ అంటున్నావు, దొర బిడ్డవి, నువ్వు ఇలా ఫామ్ హౌస్లో వండుకున్నావు. నీ కొడుకు రాడు, నీ అల్లుడు రాడు. ఆఖరికి అటో ఇటో పోతే కవిత వచ్చింది జాగృతిగా. ఆమె కండవ కప్పుకోనన్నా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసింది. ఓకే, ఆమె విషయం కాదు, మేము ఎగ్జాక్ట్గా మేము రైట్ అంటాం, దానికి మేము అంగీకరిస్తాం, ఆమె చేసిన దానికి ఒప్పుకుంటాం. కానీ వీళ్ళకేం కేసీఆర్ వాళ్ళకి ఏం పుట్టిందని చెప్పి ఆ ఫామ్ హౌస్లో అనుకొని మాట్లాడతారు. బీసీల కోసం ఇప్పుడు వస్తానంటాడు. నిన్న మొన్న కోర్టు స్టే ఇవ్వగానే హరీష్ రావు అంటాడు, ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకుంటా ఏమంటుండు ఆయన, మేము ఎక్కడ దాకానైనా సిద్ధమే, మేము మద్దతు పలుకుతామని చెప్పాం. మరి మేము జంతర్ మంతర్ దగ్గర అక్కడ వేసినప్పుడు మద్దతు పలకాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అల్లే ప్రతిపక్షాలు రావాలి, బీసీల కోసం రావాలి, పార్టీలకు అన్ని పక్కకు పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కొంచెం పార్టీలు పక్క పెట్టి బీసీల కోసం పోరాటం చేద్దాం. తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసినామో బీసీల కోసం పోరాటం చేస్తే అన్ని పార్టీలు గెలుపు ఓటమి సహజం. ఎన్నికల కోసం అవి అన్ని చూసుకుంటే కాదు. బీసీలను ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బీసీల కోసం ఒక్క రోజన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట కేసీఆర్ మాట్లాడిండా? ఆయన ఏవో రాజ్యాంగ ప్రకారంగా మాట్లాడుతున్నారు మీరన్నట్టే. మరి అవన్నీ చెప్పండి, మాకు మద్దతు పలకమని చెప్పండి. ఎస్ బీసీ బిడ్డ ఏం అడుగుతున్నాం, కేసీఆర్ గారు వస్తాను, రియల్గా మేము అప్రిషియేట్ చేస్తాం, స్వాగతిస్తాం. ఎవరు బీజేపీ నాయకులు వచ్చినా మేము స్వాగతిస్తాం. అసెంబ్లీలోనేమో బీజేపీ నాయకులేమో చెయ్యాలి అబ్బా రేవంత్ రెడ్డి గారు బాగా అని చెప్పి క్లాప్స్ కొట్టారు. మళ్ళీ మోడీ చెప్పడానికి తెలియదా? అలా బాసుకి చెప్పాలని తెలియదా? ఇటు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ నాయకులు. వాళ్ళకి కొంచెమన్నా సిగ్గులేదా? నేను అడుగుతున్నాను. మీకు తెలియదు అసలుకు ఏమైనా ఏం చేయాలని చెప్పి మోడీ దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకొని పోయి ఇక్కడ రాష్ట్రపతి దగ్గర ఉన్నది ఇక్కడ టేబుల్ మీద ఏం చేయాలి బీసీల కోసం అని చెప్పి ఆమోదించాలని తెలియదా? అటు బీజేపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు బీసీల కోసం పోరాటం చేయాలని, బీసీల మద్దతు వాళ్ళని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చిత్తశుద్ధి లేదు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారు రెడ్డి బిడ్డగా అయినా రియల్గా అప్రిషియేట్ చేస్తారు. రాష్ట్ర ప్రజలు, బీసీ ప్రజలందరూ చాలా అప్రిషియేట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు నినాదంతో ముందు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు సంపూర్ణ న్యాయం చేస్తుంది. భవిష్యత్తులో 42% వచ్చే వరకు పోరాటం చేస్తామని మేము మరోసారి తెలియజేస్తాం. బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి 4 వారాల కోర్టు గడువు ఇచ్చింది. దానికి ముందు కార్యాచరణ ఏం చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? డెఫినెట్గా మేము ఏ విధంగా అయితే మాకు
ఆధారాలు ఉన్నాయో అవన్నీ కోర్టులో మేము పెడతాం. కోర్టు స్టే కూడా ఇచ్చింది 4 వారాల తర్వాత, బహుశా ఇంకో 2 వారాలు కూడా ఉంది, అంటే నెలకి ఎక్కువ. అంటే దీనికి సంబంధించి ఇక్కడే ఉండబోతుంది, అంటే హైకోర్టులోనే చూడబోతున్నా లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నా? ద సిచ్యువేషన్ బట్టి సుప్రీంకోర్టు, మీరు అన్నట్టు సుప్రీంకోర్టు కూడా పోతాం. న్యాయం కోసం మేము పోరాటం చేస్తున్నాం. మేము బీసీల కోసం పార్టీ కాంప్రమైజ్ అస్సలు కాదు. ఇక్కడ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టులో కూడా తెలుసుకుంటాం. 100% మేము సుప్రీంకోర్టులో అనేది తెలుసుకుంటాం. బీసీ సంఘాలు కూడా ఈరోజు బాధపడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా బాధపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు కొంచెం కూడా బాధలేదు, వాళ్ళకి కొంచెం కనికరం కూడా లేదు. బీసీల న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ ఇంకా పండుగలు చేసుకుంటే టపాకీలు కాల్చుకుంటూ తిరుగుతున్నారు. మేము ఎక్కడ దాకానైనా పోరాటం చేస్తాం. ఇంకా రాష్ట్రం కాదు, దేశం మొత్తం కదిలిస్తాం బీసీల కోసం. Subscribe us and press the bell icon for more interesting updates.